న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని, ఆధిపత్య కులాల అయిన కమ్మరెడ్డి కులాలకు సీఎం పోస్టు నుండి అనేక పెద్ద స్థాయి పోస్టుల వరకు వారికి రిజర్వ్ చేయబడుతున్నాయని మాజీ డీజీపీ మరియు బహుజన సమాజ్వాద పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. సోమవారం నెల్లూరులోని రాధా గెస్టిన్లో బీసీ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశము బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముఖ్యమంత్రి నుండి అనేక పదవులు అనుభవించడం లేదన్నారు. 20% కూడా లేని అగ్రవర్ణాలు అయిన కమ్మరెడ్డి కులాలు మాత్రమే రిజర్వ్డ్ పోస్టులను అనుభవించడం దారుణమన్నారు. ఇప్పటికైనా బీసీలు ఈ విషయాలు తెలుసుకోవాలన్నారు. బీసీలు ఐక్యమైతే రాజ్యాధికారం బీసీలదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాలను చేపట్టాలని తెలిపారు. అక్టోబర్ 9న కాన్సీరాం వర్ధంతి సందర్భంగా విజయవాడలో కులగణనను చేపట్టాలని కోరుతూ మహాధర్నాను బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నామన్నారు. ఈ ధర్నాకు రాష్ట్రంలోని బీసీ కులాల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్షత కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు పుష్పాంజలి, నాసిన భాస్కర్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు బెల్లంకొండ చిన్నయ్య, బాలాజీ మరియు బీసీ కులాల సంఘాల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే కులగణన చేపించి బీసీ జనాభాతో బయటికి తీయాలా, బయటికి తీయటమే కాదు, బీహార్లో ఇచ్చినట్టుగా ఎంతమంది బీసీ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా అన్ని సీట్లు వాళ్ళకి కేటాయించాలా, ఇది మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే జిల్లా కమిటీ అందరూ వచ్చి వెంటనే చేపట్టాలి కులగణను వెంటనే. బహుజన సమాజ్ పార్టీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఈరోజున టీడీపీ పార్టీ తన మేనిఫెస్టో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అలాగే అసెంబ్లీలో బీసీలకి 33% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు జనాభా తక్కువ ఉన్న బీసీలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాకుండా బీసీల రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. ఈరోజున సూపర్ 6 గురించి వేగంగా అడుగులు కట్టడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొన్ని స్కీమ్స్, కొన్ని సూపర్ 6 ఆర్డర్స్ ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నిధులు లేవని చెప్తున్నారు. మరి హామీలు ఇచ్చే ముందు నిధులు ఉంటాయో ఉండవో మరి అంత ఎక్స్పీరియన్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు లేదా, సరే అది అక్కడ పెడదాం, దాని తర్వాత ఆలోచిద్దాం. నిధులు అవసరం లేని డిమాండ్ కులగణన డిమాండ్. దీనికేం ఖర్చు కాదు, డిపార్ట్మెంటల్గా చేసే పని మాత్రమే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్రెడీ క్యాష్ సెన్సెస్ చేశారు. మరి ఇన్ని శ్వేతపత్రాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు కులగణన మీద, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కులగణన మీద శ్వేతపత్రం ఇవ్వచ్చు. అందులో తప్పులుంటే తప్పులు ఏంటి చెప్పండి, సరిచేయండి, కులగణన చేపట్టండి. ఖర్చు లేని పనులు చేస్తే బీసీ సామాజిక వర్గం 50% పైగా ఉన్నటువంటి ప్రజలు మేము సంతోషిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చింది, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మా డిమాండ్లు నెరవేర్చడానికి పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. కానీ కులగణన మీద ఏ రకమైనటువంటి ప్రకటన కూడా ఇంతవరకు చేయలేదు. సరే, కులగణన మీద చేయలేదు, క్యాస్ట్ సెన్సెస్ మీద చేయలేదు, క్యాస్ట్ స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నారు. స్కిల్ సెన్సెస్ ఎవరు అడిగారు? మేము అడిగింది చేయరు. ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎన్నాళ్ళు బీసీలని మోసం చేస్తారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాం బీసీ సంఘాల నాయకులతో. అలానే అక్టోబర్ 9 నాడు కాన్సీరాం వర్ధంతి నాడు విజయవాడలో మహాధర్నా చేపడతాం. వివిధ జిల్లాల నుంచి బీసీ సోదరులు, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొంటారు.
బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరంజ్యోతి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతాం. ఈ రకంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈ ధర్నా పనిచేస్తుంది. ఇవి చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్ కనుక వెళితే ఈ రోజునున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో వ్యతిరేకంగా ఓట్లు వేయాలని మేము పిలుపునిస్తాం. అంతేకాకుండా ఆ ఓట్లు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి వేస్తేనే ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది. బీసీల యొక్క నిరసన ప్రభుత్వానికి తెలిస్తే 1000 ఓట్లు వచ్చింది, 10,000 ఓట్లు 15,000 ఓట్లు కనుక నియోజకవర్గాల వారీగా బహుజన్ సమాజ్ పార్టీకి వస్తే ఖచ్చితంగా బీసీ సోదరులు ఇది గుర్తుపెట్టుకోవాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఓటేసి స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వాన్ని భయపెట్టాలి, హెచ్చరించాలి. కులగణన చేయకుండా చేపడితే, కులగణన చేయకుండా తూతు మంత్రంగా రిజర్వేషన్ ఆర్డర్ కానీ ఇచ్చినట్టయితే కోర్టులు ఎంపిరికల్ డేటా లేదని చెప్పి కొట్టేసే అవకాశం ఉంది. ఈ కోర్టుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే బీసీల ఎడల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి మరి బీసీలకు పనికొచ్చే ఆర్డర్స్ కన్నా బీసీలకు వ్యతిరేకమైన ఆర్డర్స్ వచ్చే పరిస్థితులు ఈ రోజున దేశంలో ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా చెప్పాలంటే బీసీలకు రిజర్వేషన్లు అడిగితే 50% మించకూడదని చెప్పి స్థానిక సంస్థల్లో కోర్టులు కొట్టేశాయి. మరి 50% వరకు రిజర్వేషన్ మించకూడదని చెప్పి కోర్టులు భావించిన పక్షంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%, 50%కి మించి ఎలా ఇచ్చారు? కులగణన చేయకుండా, ఎంపిరికల్ డేటా లేకుండా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఈ అభివృద్ధి చెందిన కులాల వాళ్ళకే లాభం చేకూర్చే విధంగా చేశారు. ఇప్పుడు రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి ఉన్నాయి? ఈ రోజున రిజర్వేషన్ ఉంది బీసీలకు కాదు, ఎస్సీలకు కాదు, ఎస్టీలకు కాదు, మైనార్టీలకు కాదు. ఈ రిజర్వేషన్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి కులాలకి. ఎందుకంటే సీఎం పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, ప్రతి ప్రధానమైన పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, డీజీపీ పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, చీఫ్ సెక్రటరీ పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, ఎన్నో జడ్జిల పోస్టులు ఎంతో ఎక్కువగా ఈ రిజర్వేషన్లు పొందని కులాలు ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళకే వస్తున్నాయి. ఏది చూసుకున్నా, మీడియా రంగం చూసుకున్నా, వ్యాపార రంగం చూసుకున్నా, ఏ రంగం చూసుకున్నా యజమానులంతా పోస్టులన్నీ, వ్యాపారాలన్నీ, డబ్బంతా ఆ కులాలకే రిజర్వ్. అందువల్ల రిజర్వేషన్ నిజంగా మాకు కాదు, ఉంది మీకే. అందుకని చెప్పే మీరు కులగణన చేపట్టలేదు. ఇది బీసీ సోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయమై ప్రభుత్వం మీద ఉద్యమించాలి. నెల్లూరులో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ మరియు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే కుల జనగణన జరపాలి. కుల జనగణన జరిపి బీసీ కులాల లెక్కలు ఎంతో తేల్చాలి. బీసీ జనాభా ప్రకారం వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. ప్రధానంగా మేము కోరుతుంది ఏంటంటే ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి, అలాగనే విద్యా సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం అంటే చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్లు అంగీకరించాలి. ఎందుకంటే దశాబ్దాలుగా బీసీల యొక్క డిమాండ్ ఇది. సామాజిక అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలు 50% పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలు, వాళ్ళకి రావాల్సినటువంటి జనాభా ప్రకారం వాళ్ళకి ఏ రంగాల్లోనూ ఈ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. చాలా ఎన్నో లక్షల కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే కోల్పోయారు వాళ్ళందరూ కూడా. మరి ఇప్పటి నుంచి అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. దృష్టి సారించే విధంగా ఈ రోజున బీసీ సంఘాలు, బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ రోజున ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మరి మీరు బీసీ పార్టీ అని చెప్తున్నారు, టీడీపీ పార్టీని, మరి మీరు వెంటనే ఈ రాష్ట్రంలో ప్రోగ్రాం చేయించండి. బీహార్ ప్రభుత్వం ఏదైనా చేయించిందో మీరు కూడా చేయించి ఇప్పుడున్న బీసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగంలో రిజర్వేషన్ ఇవ్వండి, స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వండి. మరి అప్పుడు దాకా ఈ రిక్రూట్మెంట్ ఆపండి.
ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు మీరు? కులగండ అనేటువంటి చేయవలసిందే, వారంలో చేయొచ్చు, 2 రోజుల లోపల కూడా చేయొచ్చు. అప్పుడు యంత్రాంగం మనకు ఉన్నది. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను 2 రోజుల్లో చేస్తాను బయట పెడతానన్నప్పుడు చేశాడు, బయట పెట్టలేదు. మరి అది ప్రభుత్వం లెక్కలే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వీలైతే దాన్ని తీసుకోండి మీరు. ముఖ్యమంత్రి తీసినటువంటి డేటాను బయటికి తీసి ఆ కుల జనాభా ప్రకారం ఈ స్థానిక సంస్థలను ఉద్యోగాలు రిజర్వేషన్ మీరు ఇవ్వండి. మరి ఏదైతే ఖర్చు లేని పని కదా, మీకు ఖర్చు లేని పని చేయడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? అంటే మీ అధికారాన్ని కానీ ఇబ్బంది చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? కాబట్టి మీరు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభాని బయటకు తీసుకొని రావాలి. ఆ ప్రకారం వాళ్ళకి అనువేగంగా రిజర్వేషన్ ఇవ్వాలి. అంతేకాదు కేంద్రంలో కూడా ఈ రోజున మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ ప్రధానిగా మీరు చెప్పుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు కుల జనగణన అనేటువంటిది మరి 21 జరగాల్సినటువంటి జనగణన జరగలేదు. కాబోయేటువంటి జనగణన ఏది జరిపించాల్సిన జనగణన ఏదో దాన్ని కుల ఆధారంగా జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి మీ యొక్క మద్దతుతోటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ఒకవైపు నితీష్ కుమార్, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు మద్దతుతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి, మోడీని ఒప్పించి ఖచ్చితంగా మరి నేషనల్ లెవెల్లో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా ముందుకు పరిస్థితుల్లో ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చి ఒక ప్రధానమైనటువంటి బీసీ డిమాండ్ ఏదైతుందో ఈ యువజనగణన నిర్మించాలని మేము ముందుకెళ్తున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే బీసీ సంఘాలు, బీసీ కులాలకు సంబంధించినటువంటి వేదాలు, ప్రజాస్వామ్య వర్గాలందరూ కూడా దీన్ని మరి సమర్థించి వచ్చే నెల 9వ తారీఖున కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్నాన్ని ఎప్పుడు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఆంధ్రప్రదేశ్ పేరున ఈ బుక్లెట్ ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. ఈ రోజున మనం ఈ బుక్లెట్ ఎందుకు ఇచ్చామంటే, కులగణన చేయాలి అని అంటే బీసీ సోదరులకి ఎమ్మెల్యేల కులగణన కూడా తెలియాలి. ఈ రోజున నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే కులాల వివరాలు మీకు ఇస్తాను. దాదాపుగా ఈ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 16 ఎలక్షన్లు జరిగినాయి. ఈ 16 ఎలక్షన్లో 128 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. బీసీల నుంచి కేవలం యాదవ్ కులానికి సంబంధించి 4 ఎమ్మెల్యేలు. ఒక ఆయన 2 సార్లు అయ్యారు, ఇంతకుముందు వేరే ఒక ఆయన ఒక్కొక్కసారి అయ్యారు. 4 ఎమ్మెల్యేలు. గౌడ్లు గాల, కుమ్మర్లు కావాలా, కమ్మర్లు కావాలా, దాకలు కావాలా, మంగళ కావాలా. పక్క రాష్ట్రంలో మంగళ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా చూడండి ఈ నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ముస్లింలు ఒక్కరే ఎమ్మెల్యే అయ్యారు, ఎస్టీ ఒకళ్ళు, ఎస్సీ 5. అది అంబేద్కర్ పుణ్యం. అయితే బీసీలు సగానికి సగంగా ఉన్నప్పుడు ఈ 128 ఎమ్మెల్యేలు కనీసం 64 మంది ఎమ్మెల్యేలు కాలేదు. అంతకు మించి రెడ్లు 93 మంది అయ్యారు, కమ్మలు 20 మంది అయ్యారు. చూడండి ఇది ఎంత అన్యాయం జరుగుతుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలకి. ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. రాష్ట్రం మొత్తం 16 ఎన్నికల్లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2902 మంది ఎమ్మెల్యేలు అయితే రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు 1207 మంది ఉంటారు. వాళ్ళిద్దరూ కలిపితే 10% కూడా ఉండదు. కానీ దాదాపుగా 45% ఎమ్మెల్యేలు వాళ్ళే. అయితే బీసీలకు వచ్చేటప్పటికి కేవలం 498 మందే ఎమ్మెల్యేలు అయ్యారు. జనాభా తమాషా ప్రకారం దాదాపుగా 1450 నుంచి 1500 మంది బీసీలు ఎమ్మెల్యేలు కావాలి ఆంధ్రప్రదేశ్లో. కానీ 500 కన్నా తక్కువ, అంటే 1000 ఎమ్మెల్యే పోస్టులని బీసీలు కోల్పోతున్నారు. బీసీ సోదరులు ఇది గమనించాలి. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలు ఈ చర్యను సరిదిద్దాలి, కులగణన చేపట్టాలి. జనాభా దామాషా పద్ధతిలో విద్య, అలాగే ఉద్యోగం, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో ఇవ్వాలి. అప్పుడే అది పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం 2 కులాలకు సంబంధించిన ప్రజాస్వామ్యమే, వార్షిక ప్రజాస్వామ్యమే. There will be deficit in democracy. That deficit has to be fulfilled by giving reservations to BCs based on the population. Thank you.
మంత్రి